నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కొత్త రాజకీయ అంశం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఫర్నిచర్ వ్యవహారం చర్చకొస్తోంది. ఇక టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. జగన్ క్యాంపు కార్యాలయం వినియోగిస్తున్న ఫర్నిచర్ పై వైసీపీ అధికారులకు లేఖ రాసింది. జగన్ క్యాంపు కార్యాలయంలో వినియోగిస్తున్న ఫర్నిచర్ లో తమ దగ్గర కొంత ఉంచుకునేందుకు అనుమతించాలని వైసీపీ నేతలు కోరారు. మిగతా వాటికి రేటు ఎంత అన్నది చెబితే చెల్లించేందుకు రెడీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ఇక దీనిపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. ఇక ఫర్నిచర్ ను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు లేఖ రాసిన విషయాన్ని చెప్పుకొచ్చారు. జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రంపై పడి బందిపోట్లలా దోచేశారు. చివరికి ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ ను జనం దించేసిన సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయాడు. అడ్డంగా దొరికిపోయిన దొంగ జగన్ తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఆనాడు మా పెద్దాయన కోడెల శివప్రసాద్ గారు ఇదే లేఖ రాస్తే ఎంత అవమానీయంగా ప్రవర్తించారో గుర్తుకు తెచ్చుకో జగన్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు లోకేష్. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య ఈ అంశం చర్చకు దారితీస్తోంది. ఇక ఏపీలో 2014లో అధికారంలోకి వచ్చింది టీడీపీ. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా కోడెల శివప్రసాద్ వ్యవహరించారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయింది. అప్పటి వరకు స్పీకర్ గా ఉన్న శివప్రసాద్ రావు ఇదే మాదిరిగా జగన్ కు లేఖ రాశారు. ఫర్నిచర్ కు ఎంత చెబితే అంత మొత్తం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇదేమీ పట్టించుకోలేదు జగన్ సర్కార్. నాడు కోడెల శివప్రసాద్ ను దారుణంగా అవమానించారు. ఫర్నిచర్ ఎత్తుకుపోయారంటూ ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలకు శివప్రసాద్ రావు బలవన్మరణానికి పాల్పడ్డారు అన్నది టీడీపీ అనుమానం. ఇప్పుడు దానినే గుర్తు చేస్తూ జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు టీడీపీ నేతలు. ఇక ఇటీవల వరుస అంశాలు వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. తిరుమల డిక్లరేషన్ విషయంలో జగన్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అది ఆ పార్టీకి ఒక విధంగా మైనస్ చేసింది. వెంటనే కూతుళ్లను తిరుపతికి తీసుకువెళ్లిన పవన్ వారితో డిక్లరేషన్ ఇప్పించారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ ఫర్నిచర్ అంశాన్ని తెరపైకి తేవడం విశేషం. ఇక జూలైలో రాసిన లేఖ గురించి ఇప్పుడు ప్రస్తావన తేవడం వెనుక ఏదో ఉందన్న అనుమానం టీడీపీ నేతల్లో ఉంది. అందుకే లోకేష్ స్పందించారని తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.